మొదటి నుంచి కూడా నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారి మీదన ఈ రాష్ట్ర ప్రజలు పెద్దగా వ్యతిరేకతగా లేరు వాళ్ళ మీద పర్సనల్గా. ఎందుకు అని చెప్పనంటే కేంద్ర ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి ఇబ్బందులు కలుగు చేయకుండా, ఆయన చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధికి అడ్డుపడకుండా, పొలిటికల్గా ఎటువంటి ఇష్టమైనటువంటి వాళ్ళకి అయిష్టమైనటువంటివి తెలియపరచకుండా ముందుకు వెళ్ళారు. అయితే 2014 నుంచి 19 వరకు ఇవాళ ఏదైతే కూటమి ఉందో, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు, అదే కూటమి మళ్ళీ ఇవాళ 2024 ఎన్నికలకి వచ్చింది. అయితే ఇవాళ రోజున నిన్న అమిత్ షా గారు మాట్లాడింది కానీ, ఇవాళ నరేంద్ర మోడీ గారు మాట్లాడినటువంటి వాటిలో ఒక 3 అంశాలని మనం చూడాలి. మొదటిది, వాళ్ళు మాట్లాడినటువంటిది రైతుల గురించి మాట్లాడారు. రెండోది అవినీతి గురించి మాట్లాడారు. మూడోది శ్రీరామ మందిరం, అయోధ్య రామ మందిరం